ఏపీ రాజకీయాల్లో రోజా పెద్దగా కనిపించడం లేదు. వైసీపీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. నగరి నుంచి మూడోసారి గెలవాలనుకున్న ఆమెకు పరాజయమే ఎదురైంది. పోలింగ్ నాడే తన ఓటమిని అంగీకరించారు. సొంత పార్టీ వారే తను ఓడించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయినా సరే ఎక్కడో గెలుపు మీద నమ్మకం ఉండడంతో కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. కానీ 10 గంటలకే ఓటమి అని తేలడంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. అప్పటి నుంచి అసలు కనిపించడమే మానేశారు. నగరిలో ఉన్న ఇంటి నుంచి బయటకు రాలేదు. కనీసం పార్టీ శ్రేణులతో ఒక సమీక్ష కూడా నిర్వహించలేదు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో కూడా రోజా ఆచూకీ లేదు. మొన్న మధ్యన సీక్రెట్ గా వచ్చి జగన్ కలిసి వెళ్లిపోయారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలు సైతం పెద్దగా కనిపించలేదు. దీంతో రోజా కేసుల భయంతో బయటకు రావడం లేదని ప్రచారం అయితే సాగింది. అయితే తమిళనాడు, కర్ణాటకలో ఆలయాల సందర్శనలో రోజా బిజీగా కనిపించారు. మొన్న మధ్యన తమిళనాడులోని ఒక ఆలయం వద్ద పారిశుధ్య కార్మికులు ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు ముందుకొచ్చారు. కానీ వారికి ఆమె దూరంగా ఉండిపోయారు. ఇది సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. అది మించి రోజా మీడియాలో కనిపించడం అరుదు. అయితే తాజాగా ఆమె విదేశాల్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అక్కడ వెస్ట్రన్ స్టైల్లో వస్త్రధారణతో కనిపించడంతో విదేశాలకు చెక్కేశారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రోజా పరిస్థితి బాగాలేదు. అటు గ్లామర్ రంగానికి దూరం అయ్యారు, ఇటు పొలిటికల్ గాను దెబ్బతిన్నారు. సినిమా రంగం నుంచి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు రోజా. దీర్ఘకాలం టీడీపీతోనే కొనసాగారు. సభలో అడుగుపెట్టారని భావించారు. కానీ ఆ పార్టీలో ఈ కోరిక తీరలేదు. అయితే వైసీపీలో చేరారు, ఎమ్మెల్యే అయ్యారు, ఆపై మంత్రి పదవి చేపట్టారు. అయితే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో గడుపుతున్నారు. తిరిగి సినీ, టీవీ రంగాల్లో అడుగు పెట్టాలని రోజా భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె ఈటీవీ జబర్దస్త్ షోకి జడ్జిగా ఉన్నారు. అడపా తడపా సినిమాల్లో కూడా కనిపించారు. కానీ రాజకీయ నాయకులు వెళ్లిన తర్వాత మంత్రి అయ్యాక పూర్తిగా గ్లామర్ రంగాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు పొలిటికల్ గా ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో తిరిగి జబర్దస్త్ జడ్జిగా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ మలయాళ సంస్థ నుంచి సొంతంగా సానుకూలత రాలేదని సమాచారం. రోజా చెన్నైలో ఉన్నారని ప్రచారం సాగింది. అంటే అక్కడ ఒక 2 టీవీ షోస్ చూసి హోస్ట్ గా చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది. భర్త తమిళ దర్శకుడు కావడంతో అక్కడ అవకాశాల కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా టాక్ నడిచింది. అయితే ఉన్నట్టుండి ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెస్టర్న్ డ్రెస్సులు ధరించి ఉన్నటువంటి ఫోటోస్ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం రోజా కుమార్తె విదేశాల్లో చదువుకుంటోంది. ఆమెను చూసేందుకే వెళ్లి విదేశీ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు మన మాజీ మంత్రి రోజా.